టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ తన పదవీ కాలంలో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వెనుక ఉన్న దూరదృష్టి ఇప్పుడు స్పష్టమవుతోంది. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది అభిమానులు, విశ్లేషకులు ఆయనను కఠినంగా విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలు తప్పు అని నిరూపణ అవుతోంది. జైస్వాల్ పై గిల్ పైకెక్కిన నిర్ణయం. టీ20లలో శుభ్మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్ కి అవకాశమిచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ జైస్వాల్ ఇచ్చిన ప్రారంభాలు, పవర్ ప్లేలో దూకుడు టీమిండియాకు కొత్త దిశ చూపించాయి. ఇది రాహుల్ ద్రవిడ్ నమ్మకమే ఆ బోల్డ్ నిర్ణయం వెనుక కారణం. అక్షర్ పటేల్ ను నం 5 బ్యాట్స్మన్ గా వినియోగించడం, అక్షర్ ను కేవలం బౌలర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లో బ్యాట్స్మన్ గా ఉపయోగించడం ద్రవిడ్ తర్కబద్ధమైన వ్యూహం. ఫినిషర్ రోల్లో అక్షర్ క్రమంగా నిలదొక్కుని భారత జట్టుకు బ్యాలెన్స్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ పునరాగమన కథ. కెరీర్లో దశాబ్దం ముగిసినట్లే కనిపించిన కుల్దీప్ యాదవ్ కి మళ్లీ అవకాశమిచ్చి ఆయనను మెంటర్లా గైడ్ చేశారు ద్రవిడ్. ఇప్పుడు కుల్దీప్ టీ20లలో కీలక స్పిన్నర్ గా మారాడు. ఇది ద్రవిడ్ శాంతమైన ధైర్యం ఫలితం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అర్షదీప్ సింగ్ ను స్థిరమైన బౌలర్ గా మార్చడం. యువ ఫాస్ట్ బౌలర్ గా వచ్చిన అర్షదీప్ కి బ్యాకప్, సపోర్ట్ ఇచ్చిన ద్రవిడ్. నేడు అతను టీమిండియా టీ20 ఫార్మాట్ లో ప్రధాన బౌలర్ గా మారాడు. ఇది కూడా ద్రవిడ్ దీర్ఘకాల దృష్టి ఫలితం. రాహుల్ ద్రవిడ్ నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా జట్టును మార్చారు. తక్షణ ఫలితాల కన్నా దీర్ఘకాల విజయాలపై దృష్టి పెట్టిన ఆయనను విమర్శించడం అన్యాయం. ఇప్పుడు ఫలితాలు చూపిస్తున్నాయి. ఆయన నిర్ణయాలు భారత్ భవిష్యత్తును బలోపేతం చేశాయి. మనం తాత్కాలిక పరాజయాలను చూసి ఆయనను తక్కువ అంచనా వేశాం. కానీ రాహుల్ ద్రవిడ్ మాత్రం జట్టుకు శాశ్వతమైన విజయ సూత్రం ఇచ్చారు.